స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసులకు దొరకకుండా కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఎలాంటి తనిఖీలున్నా ఈజీగా ఎస్కేప్ అయ్యేందుకు రకరకాల స్కెచ్లేస్తున్నారు. అయితే దొంగల కంటే 4 ఆకులు ఎక్కువే చదివిన పోలీసులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. స్మగ్లర్ల కొత్త ప్లాన్స్ ఏంటో, వాటిని పోలీసులు ఎలా తిప్పికొట్టారో మీరే చూడండి. వైట్ కలర్ స్కార్పియో, బండి నంబర్ AP 31AY 3355. పోగువారి పెళ్లి సందడి పేరుతో స్టిక్కర్. ఫ్యాన్సీ నెంబర్ ఉన్న వైట్ కలర్ స్కార్పియో, దాని డెకరేషన్, గ్లాస్ పై స్టిక్కర్. ఈ హడావుడి చూస్తే ఎవరో కాస్త పలుకుబడి ఉన్న వారి పెళ్లి వాహనం అన్న డౌట్ వస్తుంది కదా. సరిగ్గా గంజాయి స్మగ్లరు ఇలాగే ఆలోచించారు. ఈ మాత్రం హడావుడి చేస్తే చాలు, పోలీసులకు కూడా డౌట్ రాదనుకున్నారు. పెళ్లి బండిలో దర్జాగా గంజాయి స్మగ్లింగ్ చేసేయచ్చని ఇలా స్కెచ్ చేశారు. స్మగ్లర్లు బాగానే స్కెచ్ చేశారు, కానీ పోలీసుల ముందు ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. 50 కేజీల గంజాయి తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో పోలీసులు పట్టుకున్న గంజాయి ఇదంతా. 2-3 రోజులుగా గంజాయి స్మగ్లర్లు పెళ్లి వాహనంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నారు. చుట్టుపక్కల ఎవరి పెళ్లిళ్లు లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్ ఎదుటే వాహనాల తనిఖీలు మొదలుపెట్టారు. సరిగ్గా అదే టైంలో వచ్చింది ఈ స్కార్పియో. పెళ్లి వాహనం కాబట్టి పోలీసులు తనిఖీ చేయకుండా వదిలేస్తారులే అనుకున్నారు గంజాయి స్మగ్లర్లు. పోలీసులు బండాపి చెక్ చేశారు. స్కార్పియో వెనకవైపు సీట్ల కింద ప్యాకెట్లు కనిపించాయి. ఏంటా అని తెరిచి చూస్తే అందులో గంజాయి ఉంది. రెండున్నర కిలోల చొప్పున 20 ప్యాకెట్లు రెడీ చేసి సీటు కింద దాచిపెట్టారు స్మగ్లర్లు. పీలేరు నుంచి ఏటూరు నాగారం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తేలింది. 2-3 రోజులుగా ఇలాగే పెళ్లి వాహనంలో ఎంత తరలించారో తేలాల్సి ఉంది. ఎవరైనా గట్టిగా నిలదీస్తే దాడి చేయాలనుకున్నారో ఏమో. వాహనంలో మారణాయుధాలు కూడా పెట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తానికి గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు పోలీసులు.